వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఢిల్లీలో చర్చలు, ఇస్లామాబాద్లో దడ పుట్టిస్తున్నారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహం పాకిస్తాన్ను కలవరపెడుతోంది. ఇండియాను ఏం చేయలేక కాబూల్పై కన్నేసింది షరీఫ్ ప్రభుత్వం. చీటికి మాటికి తాలిబాన్ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతోంది. కొద్ది రోజులుగా ఇండో ఆఫ్ఘన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఐక్యరాజ్య సమితి అనుమతి పొందిన తర్వాత తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియాకు వచ్చారు. అంతర్జాతీయ దౌత్యంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. ఇందుకు నిదర్శనమే ముత్తాకి రాక. ఒకప్పుడు తాలిబాన్లను తీవ్రంగా వ్యతిరేకించిన ఇండియా ఇప్పుడు వారితో సత్సంబంధాలను నెరవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇరు దేశాల స్నేహం వెనుక భాగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. హస్తినాతో కాబూల్ సఖ్యతగా ఉండటం ఇస్లామాబాద్కు కంటగింపుగా మారింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు దేశాల మధ్య బుల్లెట్ల వర్షం కురుస్తోంది. డ్యూరాండ్ లైన్ వెంట ఉన్న పాక్ ఆర్మీ అవుట్ పోస్టులను ఆఫ్ఘన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాక్ కవ్వింపు చర్యలకు ప్రతీకార చర్యగా దాడులు జరిపామన్నారు ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎనాయతుల్లా. భీకర కాల్పుల్లో 12 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి 6 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా పేర్కొంది తాలిబాన్ ప్రభుత్వం. అలాగే ప్రాంతీయ దేశాల ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ చర్చల అనంతరం విడుదలైన ప్రకటనతో పాకిస్తాన్లో కలవరం మొదలైంది. ఉగ్రవాదంపై ముత్తాకి చేసిన వ్యాఖ్యలపై దాయాది నొచ్చుకుంది. దీంతో పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఆఫ్ఘన్ రాయబారిని పిలిచి నిరసన వ్యక్తం చేస్తూనే సమన్లు జారీ చేసింది. ఇప్పటికే పాకిస్తాన్కు తాలిబాన్లు చుక్కలు చూపిస్తున్నారు. కాబూల్లోని బాగ్రామ్ ఎయిర్ బేస్ ని ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కోరారు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఏ విదేశీ సైన్యం కూడా మోహరించే చర్యను రష్యా, చైనా, భారత్ సహా 7 దేశాలు వ్యతిరేకించాయి. అందుకే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్కు వచ్చిన సమయంలోనే కాబూల్పై దాడులు నిర్వహించింది పాకిస్తాన్. నిజానికి 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను పాక్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్లో దించినప్పుడు తాలిబాన్లు అనుసరించిన వైఖరి భారత్లో ఆగ్రహ జ్వాలను రేపింది. ఆ ఘటనలో మధ్యవర్తులుగా వ్యవహరించిన తాలిబాన్లు హైజాకర్లకు కొమ్ము కాశారు. చివరకు హైజాకర్ల ఒత్తిడికి తలొగ్గి మసూద్ అజహర్, ఒమర్ షేక్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదులను ఇండియా విడిచిపెట్టాల్సి వచ్చింది. తాజాగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది మోడీ సర్కార్. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ప్రాజెక్టు కోణంలోంచి చూస్తే ఆఫ్ఘన్తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకం కానున్నాయి. ఆ ప్రాజెక్టు పూర్తయితే పాక్తో సంబంధం లేకుండా ఆఫ్ఘన్ మీదుగా మధ్యాసియా దేశాలతో నేరుగా వాణిజ్యం జరిపే వెసులుబాటు లభిస్తుంది.